భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల పర్యటన కోసం మారిషస్ బయలుదేరి వెళ్తున్నారు. మార్చి 11, 12 ఆయన మారిషస్లో ఉండనున్నారు. 2015లో 10 సంవత్సరాల క్రితం మారిషస్కి వెళ్ళొచ్చిన ఆయన మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాం గారి ఇన్విటేషన్ మేరకు మన మోడీ గారు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. చాగోస్ ఐలాండ్స్ ఇప్పుడు ఇది చర్చలోకి వచ్చింది. రీసెంట్గా ఇండియా ప్రధాని మోడీ గారి పర్యటన సందర్భంగా చాగోస్ సంబంధించి మేము మారిషస్కే సపోర్ట్ చేస్తాం, చాగోస్ ఐలాండ్స్ మారిషస్ కిందకే వస్తాయి, మారిషస్ యొక్క సార్వభౌమాధికారాన్ని చాగోస్ ఐలాండ్స్ పట్ల మేము గుర్తిస్తామని చెప్పి భారతదేశం రీసెంట్గా ప్రకటించింది. అసలు ఏంటి చాగోస్ ఐలాండ్స్? మనకు తెలుసు, సెంట్రల్ ఇండియన్ ఓషన్లో మనకి మారిషస్ ఉంటుంది. ఇది ఒక ఆర్చిపెలాగో అనమాట. ఇక్కడే చాగోస్ ఐలాండ్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ ఈ మారిషస్ చాగోస్ ఐలాండ్స్ అనేవి పోర్చుగీస్ వాళ్ళు కనిపెట్టారు. ఆ తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు దీన్ని కొంతకాలం పరిపాలించారు. 1815 ఆ టైంలో నెపోలియన్ బోనపార్టే ఓటమి సందర్భంగా మనకు తెలుసు బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ. అంతకుముందు నుంచే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ టెరిటరీస్ని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో చాగోస్ ఐలాండ్స్ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత చాగోస్ ఐలాండ్స్, మారిషస్ ఇదంతా కూడా బ్రిటిష్ కాలనీలుగా ఉందన్నమాట. తర్వాత బ్రిటిష్ వాళ్ళు మారిషస్కి 1968లో స్వతంత్రం ఇచ్చారు, మార్చి 12వ తారీఖున. అప్పటి నుంచి కూడా మారిషస్ స్వతంత్ర దేశం అయింది. అయితే చాగోస్ ఐలాండ్స్ మాత్రం బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు చాగోస్ ఐలాండ్స్ని వాళ్ళ ఓవర్సీస్ టెరిటరీగానే భావించారనమాట. అయితే 2019లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు చాగోస్ ఐలాండ్స్ని మారిషస్కి ఇచ్చేయమని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి తీర్పు ఇచ్చారనమాట. అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ తీర్పుని పెద్దగా పట్టించుకోలేదు. రీసెంట్గా బ్రిటిష్ వాళ్ళు మేము చాగోస్ ఐలాండ్స్ని వదిలేద్దాం అనుకుంటున్నాం, దాదాపు దీనిలో 60 దీవులు ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రమే వదలమని చెప్తున్నారు. అదే డీగో గార్షియా. అసలు మనకి ఇక్కడ డీగో గార్షియా చరిత్ర కూడా తెలియాలి. కోల్డ్ వార్ టైంలో అంటే ప్రచ్ఛన్న యుద్ధం, క్యాపిటలిజం ఒకవైపు, కమ్యూనిజం ఒకవైపు ఉన్నప్పుడు డీగో గార్షియా ఐలాండ్స్ ఏదైతే సెంట్రల్ ఇండియన్ ఓషన్లో కీ లొకేషన్ ఉందో దానిలో అమెరికా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఈ చిన్న దీవుల్లో వాళ్ళ దగ్గర లీజ్ తీసుకుని మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకున్నారనమాట. ఆ మిలిటరీ బేస్ అనేది ఫస్ట్ 50 ఏళ్ళకి ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కంటిన్యూ అవుతుంది అమెరికన్ మిలిటరీ బేస్ డీగో గార్షియాలో, చాగోస్ ఐలాండ్స్లోని ఒక చిన్న ఐలాండ్ అనమాట డీగో గార్షియా. అయితే బ్రిటిష్ వాళ్ళు లాస్ట్ ఇయర్ 2024లో ఒక మాట చెప్పారు, మేము చాగోస్ ఐలాండ్స్ మారిషస్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మేము ఇచ్చేస్తాం, కాకపోతే డీగో గార్షియా మాత్రం 99 సంవత్సరాల పాటు అమెరికాకి లీజ్ ఎక్స్టెండ్ చేయాలి, ఇంకా అవసరమైతే ఇంకొంతకాలం ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కండిషన్ పెట్టారు. ఈ కండిషన్కి మారిషస్ ఒప్పుకోలేదన్నమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం చాగోస్ ఐలాండ్స్ మావే అని చెప్తుంది. ఒక పక్క చూసుకుంటే కనుక చాగోస్ ఐలాండ్స్ దీనిలో కొంతమంది ఒకప్పుడు చాలా తక్కువ మంది జనాభా ఉండేవాళ్ళు. అసలు 15th సెంచరీ 16th సెంచరీ అయితే ఇక్కడ జనాభా ఉండేవాళ్ళు కాదు. ఫ్రాన్స్ వాళ్ళు ఇక్కడ కలనైజ్ చేసి అక్కడ కొన్ని ప్లాంటేషన్స్ కోసం, వాటన్నిటి కోసం, కోకోనట్ ప్లాంటేషన్స్ కోసం చాలా మంది తీసుకెళ్లి స్లేవ్స్ని అక్కడ పెట్టారనమాట. స్లోగా అక్కడ జనాభా స్టార్ట్ అయింది. చాగోస్ ఐలాండ్స్లోని జనాభా కొంతమంది మారిషస్లోను, మరి కొంతమంది యూకేలోను సెటిల్ అయ్యారు. యూకేలో సెటిల్ అయిన జనాభా ఎవరైతే ఉన్నారో చాగోస్ సంబంధించిన వాళ్ళు మాత్రం చాగోస్ ఐలాండ్స్ డైరెక్ట్గా మారిషస్కి ఇచ్చేయొద్దు, దానిలో రిఫరెండం కండక్ట్ చేయాలి, ఆ రిఫరెండంలో ప్రజలు ఓటేయాలి, ప్రజలు ఎలా తీర్పిస్తే అలానే చేద్దామని చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం చాగోస్ ఐలాండ్స్ మారిషస్కి చెందినవే కాబట్టి అది మారిషస్కి ఇచ్చేయాలని చెప్తున్నారు. ఈ మధ్యలో యూకే మాత్రం పర్టికులర్గా డీగో గార్షియాకి సంబంధించే పట్టుబడుతోంది. డీగో గార్షియాలో అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది కాబట్టి ఆ డీగో గార్షియా లీజ్ మాత్రం అమెరికాకే ఇవ్వాలని. డొనాల్డ్ ట్రంప్ 1.0 టైంలో కూడా చాగోస్ ఐలాండ్స్ మారిషస్కి ఇవ్వడానికి ఆయన కూడా ఒప్పుకోలేదన్నమాట. ఆయన ఇప్పుడు మళ్ళా కూడా ఇప్పుడు చాగోస్ ఐలాండ్స్ గురించి ఏం చెప్తారో చూడాలి.